నిర్మాతలుగా మారిన పాత తరం హీరోయిన్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కృష్ణవేణి, భానుమతి, అంజలీదేవి, లక్ష్మీరాజ్యం, జి వరలక్ష్మి, కన్నాంబ ఇలా. అయితే వీరందరికంటే ముందు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన నటి ఒకరున్నారు. ఆవిడ పేరు దాసరి కోటిరత్నం. రంగస్థల నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న కోటిరత్నం నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం సతీ అనసూయ. 1935లో ఈ చిత్రం విడుదలయ్యింది. చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన తొలి నటిగా దాసరి కోటిరత్నం తెలుగు సినిమా చరిత్రలో చోటు సంపాదించుకున్నారు. అలాగే మూడవ తరం నిర్మాతలైన అతి కొద్ది మంది హీరోయిన్లలో వాసంతి ఒకరు. నాటి హీరోయిన్లలో డిగ్రీ చదివిన నటి తనే కావడంతో సినిమా టైటిల్స్లో తన పేరు పక్కన బిఏ అని వేయమని ఆమె నిర్మాతలకు చెప్పేవారు. మంగళసూత్రం సినిమా టైటిల్స్లో ఎన్టీఆర్ బిఏ అని, వాసంతి బిఏ అని ఉంటుంది. వాసంతి అసలు పేరు లక్ష్మీరాజ్యం. ఒంగోలుకు సమీపంలో ఉన్న తిమ్మసముద్రం గ్రామంలో పుట్టారు. ఆమె తండ్రి కరణం అచ్చయ్య చౌదరి. చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తి ఉన్నా నటించాలన్న కోరిక మాత్రం ఉండేది కాదు. గుంటూరులోని ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన వాసంతి బిఏ చదవడం కోసం మద్రాసులోని ఎతిరాజా కాలేజీలో చేరారు. ఆ కాలేజీ కల్చరల్ అసోసియేషన్కు ఆమె కార్యదర్శి. ఒకసారి కాలేజీ వార్షికోత్సవానికి నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్ళారు వాసంతి బృందం. ఆమె చలాకితనం అక్కినేనికి నచ్చింది. సినిమాల్లో నటిస్తావా అని అడిగారు ఆమెను. అంత పెద్ద హీరో అలా అడిగేసరికి కాదనలేక నటిస్తానంటూ చెప్పారు వాసంతి. ఆ సమయంలో అక్కినేని మహాకవి కాళిదాసు చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రంలో కాళికాదేవి వేషానికి వాసంతిని తీసుకోమని రికమెండ్ చేశారు అక్కినేని. అలా కాలేజీలో చదువుకుంటూనే మహాకవి కాళిదాసు చిత్రంలో నటించారు వాసంతి. బిఏ అయిపోయింది. సరదాగా ఓ చిత్రంలో నటించిన సినిమాల్లో కొనసాగాలనే ఆసక్తి ఆమెకు లేదు. అందుకే లా చదువుదామని లా కాలేజీలో చేరారు. కానీ కళామ తల్లి వాసంతిని వదిలిపెట్టలేదు. ఓ సందర్భంలో తమిళ దర్శకుడు శ్రీధర్ ఆమెను చూశారు. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్న ఆయన వాసంతిని చూడగానే ఆమె తన హీరోయిన్ ఫిక్స్ అయ్యారు. కానీ వాసంతిని ఒప్పించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. చివరకు తండ్రి అచ్చయ్య చౌదరి చెప్పడంతో ఆమె అంగీకరించారు. లా చదువుతూనే సినిమాలలో నటిస్తా అని కండిషన్ పెట్టారు వాసంతి. శ్రీధర్ సరేనన్నారు. ఆ చిత్రం పేరు తెన్నిలవు. జమినీ గణేశన్, వైజయంతిమాల జంటగా నటించిన ఈ చిత్రంలో వాసంతి కీలక పాత్ర పోషించారు. ఆ చిత్రం విరిసిన వెన్నెల పేరుతో తెలుగులోకి డబ్ అయ్యి 1961 డిసెంబర్ 6న విడుదలైంది. ఆ చిత్రం అవుట్డోర్ షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లాల్సి వచ్చింది. దాంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి నటన మీద దృష్టి కేంద్రీకరించారు వాసంతి. ఆ తర్వాత ఆమె తెలుగులో నటించిన చిత్రం మంచి మనసులు. ఈ సినిమాలో ఆమె పాల్గొన్న మామా 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 పాట బాగా పాపులర్ అయింది. ఇక అక్కడి నుంచి పునర్జన్మ, ఆత్మగౌరవం, పల్నాటి యుద్ధం, ఉయ్యాల జంపాల, మంగళసూత్రం, అనురాగం వంటి చిత్రాల్లో నటించారు వాసంతి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు సరసన కొన్ని చిత్రాల్లో నటించారు. తమిళంలో భలే పాండ్యన్, ఎన్నదాన్ చిత్రాలతో పాటు కొన్ని మలయాళ చిత్రాల్లో నటించారు. అలాగే 10 కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. తెలుగులో ఆమె పోషించిన పాత్రలన్నీ ఒకే మోసలో పోసినట్లుగా ఉండేవి. మరొకరి కోసం తన ప్రేమను త్యాగం చేయడమో, లేక ఏడ్చి ఏడ్చి ఆత్మహత్య చేసుకోవడమో ఇలా ఉండేవి ఆమె పాత్రలు. అప్పటికే తెలుగులో ట్రెండ్ మారింది. సెక్స్, స్టంట్ యుగం మొదలైంది. కొత్త హీరోయిన్ల రంగ ప్రవేశం, గ్లామర్ పాత్రల పెరుగుదల ఇవన్నీ వాసంతిని ఇబ్బంది పెట్టాయి. అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నిర్మాతగా మారి డబ్బింగ్ చిత్రాల నిర్మాణం ప్రారంభించారు వాసంతి.
మొదట ఎంజీఆర్, బి సరోజాదేవి జంటగా నటించిన పనక్కార కుటుంబం చిత్రాన్ని శ్రీమంతుల పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదలయ్యే నాటికి అంటే 1964లో డబ్బింగ్ చిత్రాలను నిషేధించాలని ఓ ఉద్యమం మొదలైంది. అటువంటి పరిస్థితుల్లో అష్టకష్టాలు పడుతూ ఆ చిత్రం డబ్బింగ్ పూర్తి చేసి విడుదల చేశారు. ఆ సినిమా తెలుగులోనూ విజయం సాధించడంతో ఎన్టీఆర్ నటించిన చిక్కడు దొరకడు, కదలడు వదలడు, గండికోట రహస్యం, అగ్గివీరుడు తదితర చిత్రాలను తమిళంలోకి డబ్ చేశారు వాసంతి. తన అభిరుచులకు అభిప్రాయాలకి అనువుగా ఉండే చిత్రాలనే ఆమె ఎంపిక చేసేవారు. తెలుగు చిత్రాలను తమిళంలోకి డబ్ చేసినప్పుడు 3-4 వేల అడుగుల నిడివి తగ్గించి తనకు తన యూనిట్ సభ్యులకు నచ్చిన తరువాతే విడుదల చేసేవారు. అందుకే ఆమె నిర్మించిన డబ్బింగ్ చిత్రాల్లో క్వాలిటీ ఉండేది. తమిళంలో మంచి డిమాండ్ ఉండేది. నేను తెలుగు అమ్మాయిని, తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయా అని వాసంతి బాధపడుతూ ఉండేవారు. అందుకే నిర్మాతగా మారి తెలుగులో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. 1969లో విడుదలైన కన్యపాప చిత్రం వాసంతి దృష్టిని ఆకర్షించింది. పి మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముత్తురామన్, కేఆర్ విజయ జంటగా నటించారు. తెలుగులో బాలనటిగా గుర్తింపు పొందిన బేబీ రాణి టైటిల్ రోల్ పోషించింది. మంచి సబ్జెక్టు. డబ్బింగ్ చిత్రాల నిర్మాణం ద్వారా వచ్చిన 2 లక్షల రూపాయలతో భలే పాప చిత్ర నిర్మాణం ప్రారంభించారు వాసంతి. అప్పటికే వాసంతికి పెళ్ళయింది. ఆమె భర్త శ్రీనివాసన్ తమిళనాడు శాసనసభ ఉపసభాపతిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కామరాజు గారికి పోటీగా ఎన్నికల బరిలోకి డిఎంకే అభ్యర్థిగా శ్రీనివాసన్ దిగి విజయం సాధించడం ఆ రోజుల్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. తమిళనాడు గాంధీ అని అందరూ గౌరవించుకునే కామరాజు గారిని ఓడించడం ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. అందుకే శ్రీనివాసన్ను ఈ సంఘటన తరువాత జైంట్ కిల్లర్ అని పిలిచేవారు. తెలుగులోనూ చిత్రాలు తీయమని ఆయన భార్యను ప్రోత్సహించేవారు. తను కూడా ఒక ఆర్టిస్ట్ కావడంతో ఈ చిత్ర నిర్మాణంలో మిగిలిన ఆర్టిస్టుల పూర్తి సహకారం ఉంటుందని వాసంతి భావించారు. హరనాథ్, ఎస్వి రంగారావు, రేలంగి, పద్మనాభం, కేఆర్ విజయ వంటి ప్రముఖ తారలు ఇందులో నటించారు. ఆమె ఆశించిన సహకారం వారి నుంచి లభించలేదు. కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో తయారైన భలే పాప చిత్రం 1971లో విడుదలయ్యి వాసంతికి చాలా మంచి పేరు తెచ్చింది. వాసంతి నిర్మించిన రెండవ చిత్రం మేము మనుషులమే. ఇది కూడా తమిళ రీమేకే. కృత్తి మగన్ పేరుతో తమిళంలో రూపొందిన చిత్రంలో జమినీ గణేశన్, కేఆర్ విజయ జంటగా నటించారు. మేము మనుషులమే చిత్రానికి బాపయ్య దర్శకుడు. కృష్ణరాజు, జమున జంటగా నటించారు. తెలుగులో కూడా తనే చేస్తానని జమినీ గణేశన్ వాసంతి వెంట పడ్డారు. నువ్వు తెలుగులో తీయకపోతే నేనే తీస్తానని జగ్గయ్య అనేవారు. పూసలు అమ్ముకుంటూ వీధుల వెంట తిరిగే జంట కథ ఇది. రొటీన్కు భిన్నంగా ఉండే ఈ చిత్రాన్ని తీయవద్దని చాలామంది వారించారు. నష్టపోతావు అని హెచ్చరించారు. కానీ వాసంతి వెనక్కి తగ్గలేదు. ఆమె భర్త శ్రీనివాసన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో కాలేజీ లీడర్గా ఎన్నికై మంచి గుర్తింపు తెచ్చుకొని చివరికి ఎమ్మెల్యే అయ్యారు. శాసనసభాపతిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని హీరో పాత్ర ద్వారా మంచి సందేశాన్ని అందించారు. ఈ పాత్రను చంద్రమోహన్ పోషించారు. 1973లో మేము మనుషులమే చిత్రం విడుదలయ్యింది. రిలీజ్కు వాసంతి భర్త శ్రీనివాసన్ విజయవాడ వెళ్ళారు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి భార్యకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను విద్యార్థి నాయకుడిగా కామరాజును ఓడించి రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నా దానివల్ల నేను లాభం పొందడం లేదనేది వేరే విషయం. అలాగే నువ్వు కూడా లాభాలు వచ్చినా రాకపోయినా మంచి సినిమా తీసి మంచి పేరు తెచ్చుకున్నావని అభినందించారు భర్త శ్రీనివాసన్. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు వాసంతి. ఆమెకు
ఒకే ఒక్క కూతురు, దగ్గరుండి చదువు చెప్పించి పెద్ద చేశారు. మళ్ళీ చిత్ర నిర్మాణం మీదకు మనసు మళ్ళడంతో 1986లో మళ్ళీ చిత్ర పరిశ్రమలకు ప్రవేశించారు వాసంతి. భానుచందర్, రజని, భానుప్రియ కాంబినేషన్లో సినిమా ప్రారంభించారు. మోహన్ గాంధీ దర్శకుడు. తను మంచి మనసులు చిత్రంతో పరిచయం కావడంతో ఈ చిత్రం కూడా అదే పేరు పెట్టారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. నటిగా, నిర్మాతగా, గృహిణిగా సంతృప్తికరమైన జీవితం గడిపిన వాసంతి బిఏ 2019లో చెన్నైలో తనువు చాలించి చదువుల సరస్వతి ఒడికి చేరుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.